గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం చాలా దారుణం, విషాదం. అయితే ఈ అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి అనే దాని మీద పోలీసుల విచారణ, అటు ఫైర్ సిబ్బంది విచారణ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే కేవలం అగ్ని ప్రమాదానికి కరెంటు షాక్ వల్లే జరిగిందని చెప్పి అధికారులు ఒక అంచనాకు వచ్చారు. అది ఏసీ నుంచి వచ్చిన అగ్ని ప్రమాదమా లేక లోపల ఏదైనా అగ్ని ప్రమాదమా, ఈ రెండింటి నుంచి ఒక బేరీజ్ వేసే ప్రయత్నం కొనసాగుతుంది. దీంట్లో ప్రధానంగా ఏసీ కంప్రెసర్ పేలిపోవడం వల్ల ఆ ప్రమాదం జరిగిందని చెప్పి ఒక అంచనాకైతే ఇప్పుడు వస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే దీంట్లో కింద ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం రావడం, అగ్ని ప్రమాదం వచ్చిన తర్వాత లోపల ఎస్కేప్ కావడానికి ఎలాంటి అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళు లోపల ఉన్న మొత్తం 21 మంది ఫ్యామిలీ ఉన్నారు. ఆ ఫ్యామిలీ మొత్తం కూడా బయటికి రావాలంటే మనం చూస్తుంది ఏకైక దారి, ఈ దారి గుండెనే బయటికి రావాల్సి ఉంటుంది. అయితే ఇది మనం చూస్తున్న ముందు బిల్డింగ్, దీని వెనకాల మరొక భవనం ఉంది. ఆ భవనంలోనే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ అగ్ని ప్రమాదం మంటలు ఒక్కసారిగా పైన ఏదైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో ఏదైతే కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాల వరకు మొత్తంగా ఊపిరాడకం చేసింది. అయితే మొత్తంగా చూసినట్టయితే ఈ ప్రమాదం సంబంధించి సింగిల్ ఎంట్రీ ఎగ్జిట్ ఉంది. అది కూడా ఒకటే ఫీట్ సంబంధించిన ఎంట్రీ ఎగ్జిట్. ఇటు బయటికి రావాలన్నా ఎవరు కూడా దీంట్లో నుంచి బయటికి రావాలి, లోపలికి వెళ్ళాలి. మరొక అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి సమానంగా బిల్డింగ్స్ లేకపోవడం. దీనికి చుట్టుపక్కల కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ మొత్తం కూడా ఒక్కొక్కటి 3 అంతస్తులు ఉన్నాయి. ఆ తర్వాత పక్కనే ఉన్నాయి ఈ అగ్నిప్రమాదం సంబంధించిన భవనానికి లెఫ్ట్ రైట్ బ్యాక్ సైడ్ 3 దిక్కుల కూడా 3 అంతస్తుల భవనాలు ఉన్నాయి. అయితే అగ్నిప్రమాదం సంబంధించిన భవనం కూడా అది 2 అంతస్తుల పై చిలుకుంటుంది. ఆ భవనంలో అగ్నిప్రమాదం సంబంధించకు 3 అంతస్తుకు వెళ్ళడానికి పైన వాళ్ళు ఏదైతే కింద ఉన్న వాళ్ళు పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో ఏదైతే కృష్ణా పెరల్స్లో పనిచేస్తున్న కార్మికులంతా కూడా టెర్రస్లో ఉన్న ఒక చిన్న గదిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా టెర్రస్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఆ టెర్రస్కి సంబంధించిన గేటు మొత్తంగా లాక్ చేసుకొని వాళ్ళందరూ పడుకున్నారు. లాక్ చేసుకున్న తర్వాత కింద ఏదైతే అగ్నిప్రమాదం సంభవించినప్పుడు కింద ఏదైతే పొగలు వస్తున్న సమయంలో కింద ఉన్న వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళే ప్రయత్నం చేసి అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేశారు. ఏదైతే మొత్తంగా అందరూ కూడా ఆ పైన వరకు వచ్చి ఆ టెర్రస్ మీదకి వచ్చే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ లేబర్స్ మొత్తం కూడా తాళాలు వేసుకొని ఉండడం, ఆ తాళాలను పలగొట్టడానికి అవకాశం లేకపోవడంతో వాళ్ళందరే అక్కడ టెర్రస్ కావచ్చు అక్కడ మెట్ల దగ్గరే వాళ్ళందరూ పడిపోయారు. అయితే తాళం పగలగొట్టి బయటకు వచ్చిందంటే ఇందులో 17 మందిలో కొంతమంది బతికే అవకాశం ఉంటుంది. కానీ ఎవరు కూడా ఆ తాళాలు బద్దగొట్టడానికి ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఊపిరితిత్తులోకి భారీ ఎత్తున పొగ పోవడంతో ఎవరు కూడా కనీసం శక్తి లేకుండా పోయింది. ఆ నేపథ్యంలో టెర్రస్ పైన ఉన్న గ్రిల్స్కు ఉన్న తాళాలు పగలగొట్టి బయటకు వచ్చి ఉంటే ప్రమాదం వరకు తగ్గి ఉండేది. కానీ టెర్రస్ పైన ఉన్న కార్మికులు దానికి మొత్తంగా లాక్ చేసుకోవడం, అక్కడి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ అది కూడా కుదరకపోవడంతో మళ్ళీ కిందికి నుంచి అటు బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ కూడా వీళ్ళు కిందికి వచ్చడానికి పెద్ద ఎత్తున మెట్ల పక్కనే పెద్ద ఎత్తున మంటలు చెల్లడం, అటు పొగ చెల్లడంతో వాళ్ళు రాలేకపోయారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే పెద్ద ఎత్తున ఈ ప్రమాదానికి సంబంధించినట్లయితే ఈ టెర్రస్ మీద నుంచి ఈ బిల్డింగ్ మీద నుంచి పక్క బిల్డింగ్ వెళ్ళేందుకు ప్రయత్నం చేశారు. అక్కడ టెర్రస్ లాక్ చేస్తుంది. మరోవైపు వెనకవైపు వెళ్ళారు. వెనకవైపు 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, అది కూడా వెళ్ళలేకపోయారు. ఈ పక్కన లెఫ్ట్ రైట్ మూడు దిక్కులో వెళ్ళేందుకు ప్రయత్నం చేశారు. ఇక్కడ కూడా టెర్రస్ లాక్ చేసి ఉండడంతో ఈ ప్రమాదం సంభవించింది. అందులో 17 మంది చనిపోయినట్లుగా ఇప్పుడు చెప్తున్నారు. అయితే నిజంగా కనుక టెర్రస్ మీద కనుక వీళ్ళు ఏదైతే మృతులు కనుక వచ్చి ఉంటే వాళ్ళందరూ బతికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూసినట్లయితే దీనిలో ప్రధానంగా కింద ఎయిర్ కంప్రెస్లో ఏసీలో ఉన్న కంప్రెసర్ పేలిపోవడం, ఆ తర్వాత అగ్నికిలో ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెల్లేయడం, ఆ మంటలు మొత్తంగా 3 అంతస్తుల భవనంలోకి మొత్తంగా చొచ్చుకొని వెళ్ళడం, ఆ తర్వాత ఈ ప్రమాదం సంభవించింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి ప్రమాదం ఎక్కడ మొదలైంది అన్న విషయం తెలుసుకున్న ప్రయత్నం అటు అధికారులు చేస్తున్నారు. అటు ఫైర్ సిబ్బంది కావచ్చు, ఇటు పోలీస్ అధికారులు కావచ్చు. దీనికి సంబంధించి మొత్తంగా ఒక బేరీ వేస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే లోపల పెద్ద ఎత్తున పెరల్స్ అంటే ముత్యాలు, కొన్ని కోట్ల రూపాయల ముత్యాలు ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించి ఏమైనా జరిగిందా అని చెప్పి ఇప్పటికే యజమానులు వాకప్ చేస్తున్నారు. వాకప్ చేసి వెళ్ళారు ఇంతకుముందే. ఏదేమైనా కూడా పైన టెర్రస్ మీద వెళ్ళడానికి లాక్ చేసుకుండడం, కిందికి రావడానికి పూర్తిగా అగ్నిప్రమాదం జరుగుతున్న మెట్ల పక్కన పెద్ద ఎత్తున మంటలు చెల్లేయడం, ఈ నేపథ్యంలో లోపల ఉండిపోవడం వల్ల ఊపిరితిత్తుల్లోకి పెద్ద ఎత్తున పొగ వెళ్ళిపోవడంతో 17 మంది మృత్యువాత పడ్డారు. ఈ వ్యవహారం సంబంధించినట్లయితే పైన కార్మికులు తాళం వేసుకోవడం, కింద మంటలు చెల్లేయడం, దీనివల్లనే ప్రమాదం సంభవించి మొత్తం 17 మంది చనిపోయినట్లు అధికారులు చెప్తున్నారు. కెమెరామన్ విశ్వపాల్తో రమేష్.